హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు అన్ని ప్లాంట్స్, టమాటో ప్లాంట్స్ ఆర్ చిక్కుడుకాయ ఇంకా వేరే అన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి డిసీజెస్ రాకుండా ఎలా చూసుకోవాలి అండ్ కొన్ని టిప్స్ షేర్ చేస్తాను నేను ఫాలో అయ్యాయి. ఇవి చూస్తే చెర్రీ టమాటో ప్లాంట్స్. ఇవి నేనైతే ఎవ్రీ ఇయర్ ఏం పెట్టను, అది దానంతట అవే వచ్చేస్తాయి. 2 years బ్యాక్ ఒక చిన్న చెట్టు తీసుకొచ్చి నాటినాము ఎవరో ఇస్తే. సో అదే ఎవ్రీ ఇయర్ టమాటోస్ కింద పడిపోతూ ఉంటాయి కదా తెంపేప్పుడు, అవి కింద పడిపోయి మళ్ళీ చెట్లు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. ఇవి చూడండి 5 or 6 ఉన్నట్టున్నాయి చెట్లు. నేను మిగతావన్నీ తీసేసాను, చాలా క్లమ్జీ అయిపోయిందని. ఇప్పుడు ఒక చెట్టు 1 feet అట్లా అయ్యాక 3-4 inches కింద మీకు లీవ్స్ ఏమన్నా కనబడితే, బ్రాంచెస్ ఏమన్నా ఉన్నా సరే, లీవ్స్ ఏమన్నా ఉన్నా సరే అవన్నీ తీసేయండి. ఇట్లా తీసేస్తే ఏంటి అని అంటే చెట్లకు ఎయిర్ ఫ్లో మంచిగా అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లీవ్స్ అన్ని కిందికి గ్రౌండ్కి టచ్ అవుతూ ఉంటాయి కదా, సో దానివల్ల కూడా చాలా డిసీజెస్ వస్తాయి. మీ 2 feet అయ్యాక కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. కింద 1 feet వరకు బ్రాంచెస్ అన్నీ తీసేయండి. బ్రాంచెస్ ఆర్ లీవ్స్ ఏవి ఉన్నా సరే అన్నీ తీసేయండి. సో అట్లయితే చెట్టుకు మంచి ఎయిర్ ఫ్లో అవుతుంది అండ్ గ్రోత్ మంచిగా ఉంటుంది, మీకు చాలా ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఈ చెర్రీ టమాటో ప్లాంట్స్ గుత్తులుగా కాస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఇవి మా పిల్లలకే సరిపోతాయి ఇవన్నీ. సో వాళ్ళ కోసమని ఇవి ఎవ్రీ ఇయర్ అదే ప్లేస్లో పెరుగుతాయి, అదే ప్లేస్లో ఉంటాయి. అవి వాళ్ళే తినేస్తారు, చాలా పుల్లగా ఉంటాయి మన నాటు వాటిలాగా. ఇది చూస్తేనేమో ఇంట్లో ఏదో టమాటో ఉంటే అది దీంట్లో ఇక్కడ వేసిన రోమా టమాటో అనుకుంటా, ఇది దానికి కూడా ఇలానే చేస్తున్నా చూడండి. నేను ఆల్మోస్ట్ అన్ని చెట్లకి ఇట్లానే ఫాలో అవుతాను. ఇప్పుడు చూసేవైతేనేమో మేము లోవిస్లో తీసుకున్నాము బెటర్ బాయ్ అండ్ ఎర్లీ గర్ల్ టమాటో వెరైటీస్, 2 నేమ్స్ అండి. సో అవి తీసుకున్నాము ఆఫర్లో ఉంటే. సో వాటికి కూడా ఇలానే చేస్తాను. ఇవి కొంచెం పెద్ద సైజులో వస్తాయి టమాటోస్. చూడండి ఇట్లా చేస్తే మంచిగా ఎయిర్ ఫ్లో బాగుంటుంది. అండ్ ఈ ప్లాంట్స్ అనే కాదు, మీకు వేరే ఏ ప్లాంట్స్ అయినా సరే మంచిగా ఇలానే ట్రిమ్ చేసుకోండి కింద బ్రాంచెస్ అండ్ లీవ్స్, అప్పుడు చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అండ్ చూడండి చిన్న ప్లాంట్స్ అయినా సరే అప్పుడే దానికి పువ్వులు వచ్చేసినాయి, కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్లో బాగుంటే మంచి ఈల్డ్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చిక్కుడుగాయ బుష్ బీన్స్ చూపిస్తాను. ఇది పాదు క్రీపర్ ఏం కాదు, బుష్ బీన్స్. సో వాటికి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. నేను ఆల్రెడీ ఇక్కడ ట్రిమ్ చేసి కనబడుతున్నాయి కదా, నేను ఎప్పటికప్పుడు 1 week ఒకసారి లీవ్స్ అన్ని ఇట్లా ట్రిమ్ చేస్తూ ఉంటాను, ఎయిర్ ఫ్లో బాగుంటుందని చెప్పేసి. చూడండి అన్ని ట్రిమ్ అయి ఉన్నాయి ఆల్రెడీ. సో అందుకే మీకు ఇక్కడ ఏం లీవ్స్ కనబడట్లేదు, మిగిలినవి జస్ట్ నేను ట్రిమ్ చేస్తున్నాను. చిన్న చెట్టే కానీ ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. మేబీ 2 weeksలో మనకి చిక్కుడుగాయలు వస్తాయి అనుకుంటా. ఇదేమో వంకాయ ప్లాంట్, ఇవి కూడా అంతే. నేను లాస్ట్ వీక్ ట్రిమ్ చేసుకున్నాను లీవ్స్ అన్నీ, ఇప్పుడు జస్ట్ 4-5 లీవ్స్ ఉన్నట్టున్నాయి. సో వాటిని కూడా ఇట్లనే ట్రిమ్ చేస్తాను. గ్రౌండ్కి అయితే లీవ్స్ టచ్ అవ్వద్దు, అట్లా టచ్ అవుతే డిసీజెస్ వస్తాయి. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.